ఇలాగా సౌలుకి చెప్పినప్పుడు ఇదంతా జరిగిందని చెప్పినప్పుడు అక్కడ ఏం చూస్తాడని అంటే వాళ్ళందరినీ చంపేయమన్నప్పుడు వాళ్ళందరినీ చంపేసినప్పుడు ఈ వర్తమానం దావీదుకి తెలిసినప్పుడు దావీదు ఎంతగానో బాధపడతాడు. ఆ సందర్భంలో రాసిన కీర్తన. ఈ సందర్భం గురించి చెప్పాను మీకు అంతే. ఈ సందర్భంలో ఏమి రాస్తాడు మరలా చదువు అమ్మ. 52వ అధ్యాయం మొదటి నుండి చదువు. శూరుడా, నీవెందుకు అతిశయపడుచున్నావు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? దోయేగు గురించి మాట్లాడుతున్నాడు. శూరుడా, చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుతున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడి గల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక కలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూసి భయభక్తులు కలిగి ఇదిగో దేవుడు తనకు దుర్గముగా నుంచుకొనక. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట పలుకుతున్నాడు. ఏమిటి? వాస్తవానికి ప్రమాదంలో ఉంది ఎవరు? దావీదు ప్రమాదంలో ఉన్నాడు. క్షేమంలో ఉంది ఎవరు? దోయేగు రాజు దగ్గర ఉన్నాడు కాబట్టి క్షేమములో ఉన్నాడు. వాస్తవానికి దావీదు శ్రమలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, తరమబడుతున్నాడు. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? దానికన్నా ముందు మోసము చేయువాడా, మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే నీకిష్టము. కపటమైన నాలుక కలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. హల్లెలూయా. ఇప్పుడు హెచ్చుగా రెచ్చిపోతున్నావు కదా, ఈ మాట చదవమంటే 4 వచనాలు ముందుకు పోయారు. ఎక్కడ ఏది చదవాలనేది కాన్సన్ట్రేషన్ లేకపోతే ఎలా? నేను కీడుని గురించి చదవమంటే 3 వచనాలు ముందుకు వెళ్ళాలా? టైం వేస్ట్ అవ్వట్లేదా? కావున సదాకాలము దేవుడు నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాస్తవానికి ఎవరు కష్టంలో ఉన్నారు, ఎవరు విడుదలలో ఉన్నారు? కానీ ఇందాక లూదియా చెప్పిన విధంగా ఎప్పుడు క్షేమము గురించి మనం మాట్లాడాలి, ఎప్పుడు ఉన్నది లేనట్లుగా మనం మాట్లాడాలి. మనము శ్రమలో ఉన్నప్పుడు విడుదల గురించి మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ తరమబడుతున్నాడు, దిక్కులేని స్థితిలో ఉన్నాడు. కానీ ఏమంటున్నాడు? ఇదిగో నువ్వు అతిశయిస్తున్నావేమో, కానీ దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును అనే మాటయు, తర్వాత నిన్ను పట్టుకొని నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును. నువ్వు క్షేమంగా ఉన్నావు, బాగా మంచి స్థితిలో సమాధానంగా ఉన్నావు అని 85 మందిని చంపావు. ఇదిగో జాగ్రత్త, దేవుడు నిన్ను అణగగొడతాడు, నీ గుడారములో నుంచి నిన్ను పెళ్లగిస్తాడు. కానీ నేనైతే తర్వాత నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి తన ధన సమృద్ధి యందు నమ్మికయుంచి తన చేటును బలపరుచుకొనినవాడు వీడే అని చెప్పుకొనుచు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన క్రైస్తవ సంఘమా, దావీదు యొక్క విశ్వాసము ఎలా ఉన్నదో ఒక్కసారి మీరు చూడండి. తను దిక్కులేని స్థితిలో, తరమబడే స్థితిలో, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో దావీదు ఉన్నాడు. వీడేమో వారిని అందరినీ చంపేయి అన్నప్పుడు చంపేశాడు. అది చూడండి, ఆ మాట
రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం. ఇందాక నేను ఏదైతే చూపిస్తానని చెప్పానో ఆ మాట ఒకసారి చూసి సెలవిచ్చినదేమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము, హల్లెలూయా. ఇక్కడ అబ్యాతారు ఒక్కడే తప్పించుకున్నాడు, కానీ అతని కుటుంబీకులందరూ కూడా మరణమయ్యారు. దానికి ముందు వచనాల్లో కూడా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అబ్యాతారు ఒక్కడే తప్పించుకున్నాడు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా నశించిపోయారు. నశించేటట్లుగా దోయేగు చేశాడు, సౌలు చేశాడు. అయితే వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నువ్వైతే క్షేమము కలిగిన ప్రదేశంలో ఉన్నావు, కానీ నీ క్షేమాధారం పెళ్లగించబడుతుంది. నువ్వు ఇప్పుడు అధికముగా హెచ్చిపోతున్నావు, కానీ రేపు నువ్వు ఖచ్చితముగా నిన్ను దేవుడు అణగగొడతాడు. ఆమేన్. అందుకని అంటాడు, నేనైతే ఎలా ఉంటాడంట, నేనైతే ఎలా ఉన్నానంటాడు, దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఉన్నాడా వాస్తవానికి? కానీ తన విశ్వాసం ఎంత గొప్పది. ఎందుకు ఇక్కడ ఒలీవ చెట్టు గురించి మాట్లాడుతున్నాడు? ఎందుకు ఇక్కడ ఒలీవ చెట్టు గురించి మాట్లాడుతున్నాడు? ఒలీవ చెట్టుకున్న ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు ఒలీవ చెట్టు? ఒలీవ చెట్టు గురించి ఎందుకు అనేక సందర్భాలలో దావీదు జ్ఞాపకం చేస్తాడు. ఇందాక మనం చదివిన మాటల్లో కూడా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఈలాగు ఆశీర్వదింపబడును. ఏమిటి? నీ యొక్క భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఎందుకు ఈ ఆశీర్వాదం కావాలి? ఏమిటి ఒలీవ చెట్టు? ఏమిటి ద్రాక్ష చెట్టు? ఈరోజు మనము వీటి గురించి తెలుసుకుంటే ఒక గొప్ప అర్థం మనకి తెలుస్తుంది. ఇది ప్రకటన గ్రంథము వరకు కూడా ఈ యొక్క ప్రత్యక్షత ఉన్నది. మీకేం తెలుసు? ద్రాక్ష చెట్టు గురించి, ఒలీవ చెట్టు గురించి మీకేం తెలుసు? ఎందుకు దేవుని సన్నిధిలో ఒలీవ చెట్టులాగా ఉండాలి అని ఎందుకు మనం అనుకుంటాము? మనం వాస్తవంగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒలీవ చెట్టు వలె పోల్చబడ్డాడు. ఆయన ఒలీవల కొండ దగ్గర ఎక్కువ సమయము గడిపాడు, ఒలీవల కొండకు వెళ్ళాడు. మీరు గనక చూస్తే క్రొత్త నిబంధనలో ఈ యొక్క విశేషాంశాలు మనకి కనపడతాయి. మత్తయి సువార్తలో చూడండి, 26వ అధ్యాయము 30వ వచనములో, అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. తర్వాత లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచనములో కూడా మీరు గమనించినట్లయితే, 21వ అధ్యాయం 37వ వచనములో కూడా గమనించినట్లయితే, ఆయన ప్రతిదినము హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. పగలల్లా బోధిస్తున్నాడు, రాత్రి ఎక్కడ గడుపుతున్నాడు? ఒలీవల కొండకు వెళ్ళి అక్కడ గడుపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అనగా ఒలీవల తోటకు వెళ్ళటం, ఒలీవ చెట్టు దగ్గర ఉండటం, ఈ యొక్క విషయాల్ని గనక మనం గమనిస్తే ఈ ఒలీవ చెట్టుకి ఉన్న ప్రాముఖ్యత అనేది మనకి తెలుస్తుంది. ఈ ఒలీవ చెట్టు అనంటే మనము దేనిని గుర్తించుకోవాలి? ఏమిటి మనకి ఈ ఒలీవ చెట్టు తెలియజేస్తుంది అని అంటే ఇక్కడ మనం గమనిస్తాము, యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఒలీవ చెట్టుకి సాదృశ్యంగా ఉన్నారు. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో గనక మనం చూస్తే,
పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగిన సౌందర్యము చాలు. హల్లెలూయా. ఒలీవ చెట్టుకున్నంత సౌందర్యము అతనికి కలుగును. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒలీవ చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకుంటే, ఒలీవ చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుంటే, ఆ ఒలీవ చెట్టుకి సాదృశ్యముగా పోల్చబడుతున్న యేసయ్య ఎంత పవిత్రమైన వాడో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒలీవ చెట్టు యొక్క సౌందర్యము ఎలా ఉంటుందో అలా యేసుక్రీస్తు ప్రభు ఉంటాడని చెప్పబడింది. వాస్తవానికి ఒక పవిత్రమైన వృక్షము, ఒలీవ చెట్టు అనేది ఒక పవిత్రమైన వృక్షముతో పోలుస్తారు. ఎందుకు అని ఒలీవ చెట్టు మనం గమనించినట్లయితే సృష్టిలో ఏదైతే నోవాహు జలప్రళయము తర్వాత, జలప్రళయములో అన్నీ కూడా నశించిపోయినాయి. ఇక ఏది కూడా ఉండలేదు, అన్నీ పోయినాయి. అన్నీ పోయిన తర్వాత ఆ వర్షం వచ్చింది. ఇక వర్షంలో మొత్తం సమస్తమైన చెట్లు కానీ, పశువులు కానీ, మనుషులు కానీ అన్నీ చచ్చిపోయినాయి. భయంకరమైన వర్షము ప్రబలి ఒక పెద్ద కొండ మీద ఆ యొక్క ఓడ ఆ కొండ మీదకి వెళ్ళి ఆగింది. తర్వాత భూమి మీద నీళ్లు తీసిపోయినాయో లేదో చూడటానికి ఒక పావురాన్ని విడిచిపెట్టాడు. ఆ పావురము ఎక్కడ కూడా నిలబడటానికి తావులేదు కాబట్టి మళ్ళా తిరిగి వెనక్కి వచ్చేసింది. తర్వాత మరలా ఒక కాకిని విడిచిపెడితే కొన్ని రోజుల తర్వాత త్రుంచబడిన ఒలీవల ఆకు దాని నోట నుండెను అని చెప్పి మనకు కనపడుతుంది. హల్లెలూయా. అంటే అన్నీ నశించిపోయినాయి, కానీ నశించిపోనిది ఒకటి ఉంది. అది ఏమిటి? ఒలీవ చెట్టు. అందుకనే ఒలీవ చెట్టు అనేది మనము నశించని దానిగా మనం చూస్తాము. అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఒలీవల చెట్టు ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒలీవల చెట్టు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా మనకి కనపడుతుంది. అందుకనే ఒలీవ చెట్టుని మనకి ఆపాదిస్తూ ఒక మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అది కూడా చూద్దాం. అది కూడా చూడండి. ఇర్మియా గ్రంథము కొంచెం పైనుంచి చదువుకుంటూ వస్తే కనుక మనకి బాగా అర్థం అవ్వదు. 11వ అధ్యాయము 12వ వాక్యం నుంచి కింద వరకు చదవండి. ఒక 5-6 వచనాలు. 16వ వచనం వరకు చదవండి. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు చదవండి. మొరను వినుకుందును ఓ యూదా పట్టణస్థులను యెరూషలేము నివాసులను పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొర్రపెట్టదురు గాని వారి ఆపత్కాలములలో అవి వారికి ఏమాత్రమును రక్షింపజాలవు. యూదా, నీ పట్టణముల లెక్క చొప్పున నీకు దేవతలున్నవి కదా. యెరూషలేము నివాసులారా, బయలు దేవతకు ధూపము వేయవలెనని మీ వీధుల లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరట బలిపీఠములను స్థాపించితిరి. కావున ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొర్రపెట్టకుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలకి నా మందిరముతో నిమిత్తమేమి? మ్రొక్కుబళ్ళ చేతను ప్రతిష్ఠిత మాంసము తినుట చేతను నీకు రావాల్సిన కీడు నీవు పోగొట్టుకుందువా? అలాగైతే నీవు ఉత్సహించుదువు. అది చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టని, అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్లని యెహోవా నీకు పేరు పెట్టెను. హల్లెలూయా. దేవుని జనాంగానికి దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏమని? పచ్చని ఫలభరితమైన పచ్చని ఒలీవ చెట్లని మీకు పేరు పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పచ్చని ఒలీవ చెట్లు. దీనిలో కూడా ఒక ప్రత్యేకమైన విశేషాంశం ఉంది. మనము గమనించినట్లయితే యూదా జాతికి ఒలీవ చెట్టు అని పేరు పెట్టాడు. ఇక్కడ 2 విషయాలు మీరు గమనించాలి. యూదా జాతికి ఒలీవ చెట్టు అని పేరు పెట్టాడు. అంటే ఇశ్రాయేలీల్లో
12 జాతులు ఉన్నాయి కదా, ఈ 12 జాతులలో యూదా జాతికి, అందుకనే పైన మాట్లాడతాడు యూదా అని మాట్లాడతాడు. యూదా నీ పట్టణముల లెక్క చొప్పున నీకు దేవతలు ఉన్నవి కదా అని మాట్లాడుతూ చివరికి ఏమంటాడు, ఫలభరితమైన అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్లని. అంటే ఇది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. యూదా జాతిని ఒలీవ చెట్టుతో పోల్చాడు. అది మనకెలా ఆపాదించబడింది అనేది నేను తర్వాత చెప్తా, రివీల్ చేస్తా. యూదా జాతేమో ఒలీవ చెట్టు అని పేరు పెట్టబడింది. ఇశ్రాయేలు వారికేమో, మిగతా 11 గోత్రాల వారికేమో ద్రాక్ష చెట్టు అని పేరు పెట్టబడింది. 11 గోత్రాల వారికి ద్రాక్ష చెట్టు. ఇందాక మనం అనుకున్నాం కదా, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షావల్లి అని. ద్రాక్షావల్లి అనేమో 11 జాతుల వారికి పేరు పెట్టాడు. ఒలీవ చెట్టు అనేమో యూదా గోత్రానికి పేరు పెట్టాడు. బైబిల్లో ఇదంతా శోధించటానికి చాలా టైం పట్టింది నాకు. పచ్చని ఒలీవ చెట్లని యూదా జాతికి పేరు పెట్టాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక పేరు ఒక జాతికి, 11 జాతుల వారికి ఇంకొక పేరు పెట్టాడనమాట. ఇక్కడ అందుకనే దేవాలయములో ఒక దర్శనము చూపిస్తాడు. ప్రకటన గ్రంథములో కూడా 11వ అధ్యాయం 4వ వచనములో ఒక దర్శనం చూపిస్తాడు. అక్కడ ఒక జరగబోయే విశేషాన్ని మన కొరకు రాశాడు. అది చూడండి, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనములో. 2 ఒలీవ చెట్లను ఎవడైనను ఎడల హల్లెలూయా. ఇక్కడ 2 ఒలీవ చెట్లు మనకి కనపడతా ఉన్నాయి. 2 ఒలీవ చెట్లు కనపడతా ఉన్నాయి. మరలా ఇదే దర్శనము మనము గనక గమనిస్తే ఇక్కడ జకర్యా గ్రంథములో ఉంటుంది చూడండి. జకర్యా గ్రంథములో 4వ అధ్యాయము 3వ వచనములో కూడా ఇక్కడ ఇదే దర్శనం అక్కడ కూడా ఉంది. మరియు 2 ఒలీవ చెట్లు పైనకెళ్తే 1 నుంచి చదువమ్మా. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నది అని అడుగగా సువర్ణమయమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదేయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటి ఎడమ ప్రక్క కనబడుచున్నవని. హల్లెలూయా. దేవుని మందిరములో 2 కనపడుతున్నాయి ఒలీవ చెట్లు. వాస్తవానికి తర్వాత చదువమ్మా. ఇది ఏమిటి అని శ్యాము నీ ఫోన్ది దాంట్లో నీకు ఒకటి పెట్టాను, అది చదవాలి. ఓకే. నా ఏలినవాడా, ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు చదును భూమి వగుదువు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించును. యెహోవాకు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను నీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు. కార్యములు అల్పమై ఉన్న కాలములు తృణీకరించిన వాడెవడు? లోకమందంతటా సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో
నుండు నూలుండుట చూచి సంతోషించును. దీపస్తంభమునకు ఇరుపక్కల నుండి ఈ ఒలివ చెట్లు ఏమిటివనియు, 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలివ చెట్లకున్న 2 కొమ్ములను ఏమిటివనియు నేను అడుగగా అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నీకు తెలియదని నేను అనగా అతడు నీవిద్దరి సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారై ఉన్నారు. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకము ఒకటి నాకు కనబడి. ఇక్కడ ఈ ఇద్దరు ఎవరు? ఒకడు స్పష్టంగా చెప్పబడ్డాడు, జెరుబ్బాబెలు అని. ఇంకొక ఆయనేమో ద హై ప్రీస్ట్ జాషువా. వీరిద్దరూ యెహోవా మందిరములో కార్యము జరిగిస్తూ ఆ యొక్క మందిరములో నూనె పోస్తూ ఆ దీపాలని వెలిగించేవాళ్ళుగా ఒక దర్శనము చూస్తూ ఉన్నారు. వీళ్ళే మళ్ళా ప్రకటన గ్రంథములో ప్రవచించేవారుగా కూడా వీళ్ళు ఉన్నారు. మీరు గమనించండి, జకర్యా గ్రంథములో యాజకుడైన ప్రధాన యాజకుడైన ద హై ప్రీస్ట్ జాషువా అనగా యెహోషువా, ఆయనకే మళ్ళా యెషువా అనే కూడా పేరుంది. అందుకనే చాలామంది అంటారు యెహోషువ అనే పేరు, యెషువా అనే పేరు, ఇవన్నీ కూడా దేవునికి కలిగిన పేర్లే. వాస్తవానికి యెషువా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యెషువా అనే పేరుతో ద హిబ్రూ లాంగ్వేజ్లో ఆయన పేరు ఏంటంటే యెషువా. యేసుక్రీస్తు పేరు ఇప్పుడు మనకి యేసు అని రాయబడి ఉంది. అదే హిబ్రూ లాంగ్వేజ్కి వెళ్తే మొట్టమొదట హిబ్రూ లాంగ్వేజ్లో ఆయన పేరు ఏమిటంటే యెషువా. అంటే యేసుక్రీస్తుని యెషువా అని పిలుస్తారు. అలాగే యెహోషువ అని కూడా యెషువా అని పిలుస్తారన్నమాట. అంటే దేవుని పేరు ఆయన పేరు రెండు కూడా ఒకటే అయి ఉన్నవి హిబ్రూలో. మనం గమనించాలి. అంటే లాంగ్వేజ్లు మారే కొద్దీ పేర్లు మారుతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు దర్శనములో వచ్చారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనంటే జెరుబ్బాబెలు, యెహోషువ. వీళ్ళిద్దరూ దేవుని సన్నిధిలో వారు దేవుని యొక్క కార్యాలు జరిగించేవాళ్ళు. అయితే వాళ్ళ గురించి ఏమి చెప్పబడిందంటే వీళ్ళిద్దరూ కూడా ఒలీవ మొక్కల వలె ఉన్నారు. అంటే వారి యొక్క యాజకత్వము నశించేది కాదు. ఇక్కడ అసలు ఈ జెరుబ్బాబెలు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ యొక్క యెహోషువ ఎక్కడి నుండి వచ్చాడు? మరి వీళ్ళ వృత్తాంతాలు కూడా మనం తెలుసుకోవాలి కదా. అక్కడ 2 ఒలీవ మొక్కల వలె ఉన్నారు, వాళ్ళు యూదా జాతికి చెందిన వాళ్ళు అని నేను మీకు చెప్పాను. యూదా జాతిని ఒలీవ చెట్లుగా ఆయన పిలిచాడు, ద్రాక్ష చెట్టుగా మిగతా 11 జాతుల వారిని పిలిచాడు అని చెప్పాను. కాబట్టి ఇప్పుడు మీకు నిరూపణ నేను చేయాలి. ఈ జెరుబ్బాబెలు ఎక్కడి నుండి వచ్చాడో మీరు గనక గమనిస్తే మత్తయి సువార్తలో మొట్టమొదట ఏదైతే వంశావళి రాయబడి ఉందో అక్కడ చూడండి, 1:11 జెరుబ్బాబెలు ఎక్కడి నుండి వచ్చాడో చూడండి. బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. హల్లెలూయా. ఈ జెరుబ్బాబెలు ఆయన ఇప్పుడు ఇది యూదా గోత్రమా లేకపోతే ఇంకా ఏదైనా గోత్రమా? ఇది యూదా గోత్రములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. కాబట్టి ఈ యూదా గోత్రాన్ని గురించే ఈ యొక్క వంశావళి అంతా కూడా రాయబడింది. కాబట్టి యూదా గోత్రములో నుంచి ఆయన వచ్చాడు. కనుక చాలా విషయం ఉంటుంది అనమాట. అంత తేలిగ్గా ఉండదు. ఈ వంశావళుల్లో అసలు ఎంత విషయం ఉంటుందంటే అసలు మామూలుగా ఉండదు అనమాట. ఉన్నదంతా వీటిల్లోనే ఉంది. వీటిల్లోనే రంగరించి పెట్టాడు అనమాట దేవుడు. చూడండి, మనకి అర్థమైపోయింది ఇప్పుడు జెరుబ్బాబెలు అనే ఆయన రాజుల వంశములో నుంచి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ జెరుబ్బాబెలు అక్కడ క్లియర్గా కనపడుతుంది మనకి. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా రాజు, యెకొన్యా కూడా రాజే, అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తర్వాత
యెకొన్య ఈ యెకొన్య అక్కడ ఉన్నాడు. ఈ యెకొన్య అక్కడ రాజుగా ఉన్న బబులోను రాజు అయిన నెబుకద్రెజరు క్షమాభిక్ష పెట్టాడు ఇతనికి. యెకొన్యాని చంపలేదు. అందువలన ఇతను బందీగా అక్కడ ఉన్నాడు కొన్ని రోజులు. అక్కడ ఉన్నప్పుడు ఎవరిని కన్నాడంట? షయల్తీయేలుని కన్నాడు. ఈ షయల్తీయేలు జెరుబ్బాబెలుని కన్నాడు. కాబట్టి ఈ జెరుబ్బాబెలు అనే ఆయన మరలా 70 సంవత్సరాలు మనం చూస్తాం. ఈ 70 సంవత్సరాల తర్వాత మరలా ఇక్కడ యెరూషలేములో మందిరాన్ని ప్రారంభించటానికి వచ్చినప్పుడు అతని లెక్క మనకి సరిపోయిందో లేదో మీరు చూడండి. మనకి ఇట్లా కూడా మనం నిరూపణ చేసుకోవాలి. బబులోనికి పోయినప్పుడు ఇక అక్కడ యెకొన్య ఉన్నాడు. యెకొన్య షయల్తీయేలుని కన్నాడు. షయల్తీయేలు జెరుబ్బాబెలుని కన్నాడు. అంటే 70 సంవత్సరాలు లైఫ్ టైంలో ఈయన యవనస్తుడిగా ఉన్నాడు. ఈయన కాలంలో మళ్ళా ఆలయం పునర్నిర్మించబడింది. ఆ ఆలయ పునర్నిర్మాణంలో ఈయన అక్కడ ఆ అధికారం అంతా కూడా ఈ జెరుబ్బాబెలు కలిగి ఉన్నాడు. ఆ మందిరము నిర్మించటానికి దాని మీద ప్రధాన అధికారిగా ఈ జెరుబ్బాబెలు ఉన్నాడు. ప్రధాన యాజకుడేమో యెహోషువ, ఈయనేమో ఆ మందిరపు అధికారి అన్నమాట. కాబట్టి ఈయన రాజుల కుటుంబంలో నుంచి వచ్చాడు. ఆ టైం లైన్ కూడా మనకి సరిపోయింది. యూదులు వెళ్ళినప్పుడు యెకొన్య అక్కడ ఉన్నాడు. యెకొన్య ఒక్కడనే కన్నాడు, షయల్తీయేలును కన్నాడు. ఆ షయల్తీయేలుకి జెరుబ్బాబెలు పుట్టాడు. అంటే లైఫ్ టైం సరిపోయిందా లేదా? 70 సంవత్సరాలు అంటే అతని తండ్రికి ఒక 35 సంవత్సరాలకి పెళ్ళయింది అనుకోండి. మరలా ఒక కుమారుడు పుడితే ఎన్నేళ్ళు ఉంటాయి? అతనికి ఒక 30-35. ఈ 35 కాలంలో ఇతను ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఆలయాన్ని కట్టాడు. ఇప్పుడు టైం సరిపోయిందా లేదా? కాబట్టి మళ్ళీ ఈయనైనా ఆయన, లేకపోతే ఈయన కాకుండా ఇంకొక వేరే ఆయన ఉన్నాడేమో అని చెప్పి మనం తడుముకోవాల్సిన అవసరం లేదు. అనేకమైన నిరూపణల తర్వాత మాత్రమే నేను మీ మధ్యకి తీసుకొని వచ్చాను. దీంట్లో ఏ సెషబిషలకు కూడా తావులేదు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఆయన ఈయన వేరే ఆయన అని చెప్పుకోవడానికి అక్కడ తండ్రుల పేరు కూడా రాసి పెట్టుంటుంది. ఇక్కడ షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు అని చెప్పి రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇప్పుడు ఒక ఆయన వృత్తాంతం వచ్చేసింది. మరి ఇంకొక ఆయన వృత్తాంతం రావాలా కదా? యెహోషువ వృత్తాంతం రావాలా? ఈ యెహోషువ వృత్తాంతం చాలా ఉంది. మీరు చూడండి, మరలా ఇంకా అక్కడికి వెళ్దాం. దినవృత్తాంతములు 1వ గ్రంథము 6వ అధ్యాయము 3వ వాక్యం. ఈయన ఎక్కడి నుండి వచ్చాడు మీరు గమనించండి. ఇది కూడా భలే ఆశ్చర్యంగా ఉంటుంది. 1వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 3వ వాక్యం. అహరోను కుమారులు నాదాబు, అబిహి, ఎలియాజరును, ఈతామారు. అమ్రాము కుమారులు 6వ అధ్యాయం 3వ వచనం. అమ్రాము కుమారులు అహరోను, మోషే, మిరియాము. అహరోను కుమారులు నాదాబు, అబీషువను కనెను. అబీషువ ఇక అవన్నీ అవసరం లేదు. 13వ వచనం దగ్గర నుంచి చదవండి. అదే వంశావళి. యెహోజాదాకును కనెను. పోయెను. ఇంకా అది అవసరం లేదు. ఇప్పుడు మనము గనక గమనిస్తే ఈయన యెహోజాదాకు కుమారుడైన యెహోషువ. యెహోజాదాకు కుమారుడైన యెహోషువ. ఈ యెహోజాదాకు ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే 10వ వచనములో కూడా కొంచెం వాళ్ళ గురించిన వృత్తాంతం ఉంటుంది. 6వ అధ్యాయం 10వ వచనములో యెహోవాను అజర్యాను కనెను. యెహోనాను అజర్యాను కనెను. ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించిన వాడు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఏ యొక్క గోత్రంలో నుంచి వచ్చారని అంటే
లేవి గోత్రంలో నుంచి వచ్చారు. కానీ లేవి గోత్రం వేరు, అహరోను గోత్రం వేరు. మళ్ళా అహరోను గోత్రములో నుంచేమో ప్రధాన యాజకులు వచ్చారు, లేవి గోత్రములో నుంచేమో యాజకులు వచ్చారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకు ఈయన్ని ద్రాక్షావల్లికి సాదృశ్యంగా ఉంచకుండా ఒలీవ చెట్టుకి సాదృశ్యంగా యెహోషువాని కూడా ఎందుకు ఉంచాడు? వాస్తవానికైతే ఒక ఆయన యూదా, ఆయన్ని ఒలీవ చెట్టుకి సాదృశ్యంగా చూపించాడు. ఆయన పేరు జెరుబ్బాబెలు. ఓకే. ఇప్పుడు రెండో ఆయన ఉన్నాడు. ఈ రెండో ఆయన పేరు యెహోషువ ద హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు. అయితే ఇతను యూదా గోత్రంలో నుండి రాలా, కానీ ఈయనకి ఎందుకు ఒలీవ చెట్టు అని పేరు పెట్టాడు? ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే వాస్తవానికి లేవీయులకేమో మందిరము యొక్క విధులను పనులను వారికి అప్పగించాడు, కానీ ప్రధాన యాజకత్వాన్ని మాత్రం అహరోను కుమారులకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాస్తవానికి లేవీలో నుంచి వచ్చిన అక్కడ ప్రత్యేకింపబడ్డారు. మరలా ప్రత్యేకింపబడి లేవీ వారసులందరూ కూడానేమో అక్కడ మందిరానికి కట్టెలు నరుకువాళ్ళుగా, నీరు పోసేవాళ్ళుగా, మందిరాన్ని కాపాడేవాళ్ళుగా, మందిరాన్ని శుభ్రపరిచేవాళ్ళుగా, దేవుని యొక్క యాజకత్వాన్ని జరిగించేవారిగా. అంటే బయట బలి అర్పిస్తే ఆ బలిని లేదా ఆ యొక్క రక్తాన్ని ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్తే, అంటే పాస్టర్స్ అన్నమాట, చిన్న పాస్టరు. పెద్ద పాస్టర్ ఎవరు? అహరోను యొక్క కుమారులు. అందుకని ఇక్కడ అన్నారు అహరోను కుమారుల్లో నుంచి వచ్చింది వారసత్వం అనేది. ప్రధాన యాజకుడు అక్కడ ఏమైంది అని అంటే ప్రత్యేకించి లేవి గోత్రములో నుండి గాక అహరోను గోత్రములో నుండి వచ్చింది అనమాట. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే ఈ గోత్రాన్ని ప్రత్యేకించాడు. అంటే ఇక ఆ గోత్రములో కలపల, ఇక లేవి గోత్రములో నుంచి ప్రత్యేకించాడు. ఈ ప్రత్యేకించిన గోత్రాన్ని ప్రధాన యాజకుడుగా ఉంచాడు. ఇప్పుడు మీరు చూడండి, యేసుక్రీస్తు మనకి ప్రధాన యాజకుడా కాదా? మరి ఆయన యూదా గోత్రం నుంచి వచ్చాడా లేదా? యూదా గోత్రములో నుండి వచ్చి ఎలా ప్రధాన యాజకుడు అయ్యాడు అని అంటే అహరోను క్రమములో చేరిన వాడైపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యేకింపబడిన వాడు. ఇక్కడ ఎలా ప్రత్యేకింపబడ్డాడు అనేది కూడా మొట్టమొదట చెబుతాడు. మెల్కీసెదకు ఎలాగైతే లేవీయుడు కాదో, లేవీయుడు కానప్పటికీ అబ్రహాము అతనికి దశమ భాగాలు ఇచ్చాడు, తను కొల్ల సొమ్ములో అతనికి వాటా ఇచ్చాడు. అతనికి రొట్టె రసాన్ని తీసుకొని వచ్చి ఇచ్చాడు. అతని పేరు మెల్కీసెదకు. మెల్కీసెదకు అనే మాటకు నీతి రాజు, సమాధానపు రాజు అనే అర్థాలు కలిగినటువంటి ఆ పదాలు ఉన్నాయి. ఆ యొక్క శాంతికి రాజు, ఆ సమాధానానికి రాజు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు అని మనము చెప్పుకుంటున్నాం. అందువలన ఈ యొక్క అహరోను యొక్క క్రమాన్ని కూడా దేవుడు ఎలా మార్చాడు అని అంటే అది ఒలీవ చెట్టుకి సాదృశ్యంగా మార్చాడు. అందుకని అక్కడ 2 ఒలీవ చెట్ల గురించిన వృత్తాంతం ఉంది. మీరు ఒలీవ చెట్టు అని అన్నప్పుడల్లా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది యూదా గోత్రానికి గుర్తు, ఇది అత్యున్నతమైన దానికి గుర్తు. వాస్తవానికి మనం గమనిస్తే ఈ యొక్క ఒలీవ చెట్టు యొక్క విశిష్టత ఏంటో ఒకసారి మనం చెప్పుకుందాం. ఈ ఒలీవ చెట్టు అనేది ఎటువంటిది అని అంటే ఈ ఒలీవ చెట్టు పుట్టిన తర్వాత సుమారుగా దాని వయస్సు అది చనిపోవటం అనేది ఉండదు. అది ఎన్నో సంవత్సరాలు, సుమారుగా 2000 సంవత్సరాలకి పైగా దాని జీవన కాలం ఉంటుంది. అంత లాంగ్ టైం బ్రతికే చెట్టు ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2500 సంవత్సరాలు వయస్సు కలిగిన చెట్లు ఈ రోజుకి కూడా అక్కడ యెరూషలేములో కానీ ఆ మధ్య ధర ప్రాంతాల్లో కానీ అనేక రకాలైన చోట్ల ఆ యొక్క వృక్షాలని మనం చూస్తాం. దానికి ఒక అద్భుతమైన సౌందర్యం ఉంటుంది. మన ఈ మధ్య మీరు గమనించారో లేదో, ముఖేష్ అంబానీ ఇల్లు కట్టుకున్నాడు. ముఖేష్ అంబానీ
ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకొని అతను ఈ చెట్టుని నాటాలి అని అనుకున్నాడు. ఈ యొక్క ఒలీవ చెట్టు అక్కడ నాటాలి అని చెప్పి అనుకుంటే ఆ ఒలీవ చెట్టు ఎక్కడో ఒక చోట ఈ మన తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో వాటిని పెంచారు. పెంచితే దాన్ని పెద్ద ట్రాలీ మీద అది తీసుకొని వేసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో నాటుకున్నాడు. కొన్ని లక్షల విలువ చేసే. ఎందుకు అని అంటే దానికున్న సౌందర్యం వేరు, దానికున్న గొప్పతనం వేరు. అది సుమారుగా దీర్ఘాయువు కలిగినది, 2500 సంవత్సరాలు. దాని యొక్క కాయలు, దాని నుండి వచ్చే కాయలు ఏం చేస్తారనంటే ఆ కాయలలో ఉన్న నూనె తీసి మొట్టమొదటగా అది దేనికి ఉపయోగించారనంటే దేవుని యొక్క మందిరములో దీపాలని వెలిగించటానికి ఒలీవల నూనె వాడేవారు. ఒలీవల నూనె తప్ప ఇప్పటికీ కూడా దేవాలయములో దీపాలను వెలిగించాలంటే వేరే నూనె వాడటానికి వీల్లేదు. ఒలీవల నూనె మాత్రమే వాడాలి. అంటే ఒలీవల నూనె శ్రేష్టమైనది. హల్లెలూయా. ఒలీవల నూనె బహుశ్రేష్టమైంది, అది పవిత్రమైనది. ఆ చెట్టుకి కలిగిన పేరేమంటే పవిత్రత కలిగినది, దీర్ఘకాలము, దీర్ఘాయుష్షు కలిగినది. ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. అది పవిత్రతకి గుర్తు, అది దీర్ఘాయువుకి గుర్తు. ఇంకొకటి ఏంటంటే దానిలో నుండి వచ్చిన నూనెని వంటల్లో వాడటం ద్వారా అది పెద్ద ప్రేగులో దాని యొక్క ఇంపాక్ట్ని చూపించి ఆ లోపల పేరుకున్న కొవ్వును కానీ లేకపోతే వ్యర్థత ఏదైనా ఉంటే దానిని కానీ క్లీన్ చేసేస్తుంది అన్నమాట. ఒలీవల నూనె ఏం చేస్తుందంటే లోపల పేరుకున్న కొవ్వుని కరిగిస్తుంది. ఆ పెద్ద ప్రేగులో మనకి అనారోగ్యాన్ని కలిగించేది ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా డిస్ట్రాయ్ చేసి అరుగుదలని క్రమపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఈరోజు వరకు కూడా యెరూషలేములో మనం పోయి రేపు మనం యెరూషలేం వెళ్తే అక్కడ పీటర్స్ ఫిష్ అని పెడతారు, పేతురు యొక్క చేపలని పెడతారు. అది ఒలీవల నూనెలో కాల్చే మనకి ఇస్తారు, చిరుచేదుగా ఉంటుంది. అది మనము రెగ్యులర్గా తినలేము. కానీ కొంతమంది అయితే రెగ్యులర్గా తినలేరని వారానికి ఒకసారో 2 సార్లు దాన్ని ట్రై చేస్తారు. అప్పుడు ఆ వారానికి ఒకసారి 2 సార్లు ట్రై చేసినా కూడా అది ఏదో కూరలోనో దేంట్లో వేసుకొని తిన్నప్పుడు అంత ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట. వారంలో ఒక్కరోజు వేసుకున్నా లేకపోతే 15 రోజులకు ఒకసారి ఒక కూరలో వేసుకున్నా సరే మన యొక్క క్రొవ్వు అంతా వ్యర్థత అంటే పెద్ద ప్రేగు యొక్క ఆరోగ్యాన్ని క్రమపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దానిని అంతేకాదు దాని యొక్క ఆకుల్ని మీరు చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ లేకపోతే ఐక్యరాజ్య సమితి అనే ఎంబ్లంలో కానీ దాని యొక్క ఆకులు ఏదైతే ఉన్నాయో దాని రెమ్మలు, ఆ రెమ్మలు ఫోటోగా వేస్తారన్నమాట. ఇది దీని యొక్క రెమ్మల్ని ఈత చెట్లు లాగా ఉంటుంది. అది ఆ ఆకులు దేనికి గుర్తు అంటే ప్రపంచ శాంతికి గుర్తు. ఆమెన్. ఒలీవల చెట్టు ఆకుల్ని దేనికి సాదృశ్యంగా తీసుకుంటారంటే శాంతికి సాదృశ్యంగా తీసుకుంటారనమాట. ఆ చెట్టు యొక్క ఆ బొమ్మ వేశారంటే, ఆకుల బొమ్మ వేశారని అంటే అది శాంతికి చిహ్నంగా ఉండి శాంతిని చూపిస్తుంది అన్నమాట. ఈ లోకంలో శాంతిని చూపించేది ఏదీ లేదు, కేవలము ఒలీవ చెట్టు యొక్క ఆకులు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఒక గొప్ప ప్రైజ్ ఏదైనా ఉన్నది అని అంటే దాని మీద దాని యొక్క గుర్తుని ముద్రించి ఇస్తారు. అంటే అత్యున్నతమైన పురస్కారం ఇచ్చేటప్పుడు దాని మీద ఒలీవ చెట్టు యొక్క ఆకులు అనగా రెమ్మలని దాని మీద ముద్రించి ఇస్తారన్నమాట. ప్రపంచమంతా దీనిని తీసుకుంటుంది. అంతేకాదు ఒక విజయానికి గుర్తుగా కూడా దీన్ని వాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నైకీ షూస్ ఉంటాయి. ఆ నైకీ మీద ఇట్లాగా ఆకుల బొమ్మ ఉంటుంది.
టీ షర్ట్ మీద కూడా ఆకుల బొమ్మలు వేసుకుంటారు అన్నమాట. సైన్యాధిపతులు లేకపోతే సైన్యంలో వాళ్ళు ఆకుల బొమ్మలు వేసుకుంటారు. ఆకుల బొమ్మలు, ఆ ఆకులు దేని అనుకుంటున్నారు? ఒలీవ చెట్టు యొక్క ఆకులు. అవి వేసుకోవటం ద్వారా విజయం సిద్ధిస్తుంది అని నమ్ముతారు. ఆటగాళ్ళు కూడా ఆ గుర్తులను ఎక్కువగా ధరిస్తారన్నమాట. ఎందుకు అని అంటే అది విజయాన్ని కలగజేస్తుందని నమ్ముతారు. దేవునికి స్తోత్రం. అనగా అది విజయానికి చిహ్నం, శాంతికి చిహ్నం, సమాధానానికి, గొప్పతనానికి గుర్తుగా ఉందన్నమాట. ఇది ఇప్పుడు కాదు, చరిత్ర పుట్టినప్పటి నుంచే దాని యొక్క ఆకులని, రెమ్మలని గొప్పతనానికి గుర్తుగా వాడతారు. అంటే ఆ ఎంబ్లం చూసినప్పుడే అది విశిష్టతకి గుర్తుగా ఉంచబడుతున్నది. చూడండి, ఇంకా ప్రపంచంలో ఏదైనా చెట్టుకి అంత గుర్తింపు ఉందా? మీరు ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూడండి. అంటే క్రైస్తవులు ఒక్కళ్ళే కాదు, ఇది ప్రపంచమంతా జరుగుతుంది. ఒక విజయానికి గుర్తుగా ఒలీవ చెట్టు ఉంది. ఒక సమానత్వానికి లేదా గొప్పతనానికి లేదా విజయానికి సూచనగా, లేకపోతే సమాధానానికి, శాంతికి సూచనగా దీని యొక్క ఆకులు అనేది ఉన్నాయి. హల్లెలూయా. అంతేకాదు, ఇది వర్షం లేకుండా కూడా చాలా సంవత్సరాలు అలాగే ఉంటుంది, అలాగే జీవం పోసుకొని ఉంటుంది అన్నమాట. అది చనిపోయేది కాదు. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వర్షం లేకపోయినా అలాగే ఉంటుంది. ఎప్పుడైతే కొద్దిగా ఎక్కడో దూరాన వర్షం పడుతుంది, కొద్దిగా ఆ వాసన తగిలింది అనుకోండి, ఆ చెమ్మ తగిలింది అనుకోండి, ఆ చెమ్మ తగిలితేగా చాలు చిగురిస్తుందంట. హల్లెలూయా. ఆ వర్షం యొక్క ఊరక నీటి వాసన తగిలితే చాలు చిగురిస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎండిపోయేది కాదు. అందుకనే దేవుడు ఇక్కడ ఒలీవ చెట్టుని సాదృశ్యంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒలీవ చెట్టు దేవుని సన్నిధిలో 2 ఒలీవ చెట్లని ఆయన చూపించాడు. ఆ ఒలీవ చెట్లు ఎవరనగా, ఒకటి యెహోవా మందిరము మీద అధికారము, అనగా అది క్రమముగా జరిగించటానికి యెహోవా మందిరానికి 2 ఒలీవ చెట్లు ఎవరు అనంటే, దానిని క్రమక్రమముగా అజమాయిషీ చేస్తూ నడిపించేవారు. రెండవది, దేవుని పక్షాన దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లుతూ దేవుని యొక్క ప్రజల్ని వాక్యముతో నింపుతూ ఉండే దేవుని యొక్క సేవకులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీరినిద్దరినీ కూడా 2 ఒలీవ చెట్ల వలె ఉంచాడు. అందుకనే న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనం 10వ వచనములో అక్కడ ద్రాక్ష చెట్టు, అక్కడ ఒలీవల చెట్టు ఏం మాట్లాడుతున్నాయి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. మమ్మును ఏలుమని ముందు ఎవరి దగ్గరికి వచ్చినాయి? రావటమే ఒలీవ చెట్టు దగ్గరికి. ఎందుకంటే అది శ్రేష్టమైంది కదా. ఫస్ట్ టాపెస్ట్ ఏదైతే ఉంటుందో దాని దగ్గరికి వచ్చి మమ్మల్ని లేలుమని ఒలీవ చెట్టును అడుగగా, ఒలీవ చెట్టు నువ్వు చాలా గొప్పదానివి కదా, నీకు ఇవ్వబడిన ప్రాధాన్యత ఇంకా ఎవరికీ లేదు, కాబట్టి నువ్వు వచ్చి మమ్మల్ని ఏలమని అంటే ఏమంది? దేవునిని, మానవులను దేని వలన నరులు సన్మానించుదురో, నా తైలము ఎంత శ్రేష్టం, దేవునిని సంతోషపెడతాను, మనుషుల్ని కూడా సంతోషపెడతాను. ఈ తైలం ఇవ్వకుండా నేను హల్లెలూయా. తర్వాత వచ్చేదనా? అటు తరువాత చెట్లు 13వ వచనం. ద్రాక్షావల్లిని అడుగగా, ద్రాక్షావల్లి సంతోషపెట్టు నా ద్రాక్షారసము నీయక మాని
చెట్ల మీద రాజునై ఉండి ఊగుటకు. హల్లెలూయా. వాక్యం చదవటానికి ఎందుకో తిప్పలు పడుతున్నావు ఇవాళ? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం గమనిస్తాం, శ్రేష్టమైనది ఒలివ చెట్టు దగ్గరికి. కాబట్టి ఒలివ చెట్టు దగ్గరికి పోయి అడిగిని, ఇదిగో నువ్వు వచ్చి రాజుగా ఉండయా, నువ్వు రాజుగా ఉండటానికి తగిన వాడివి అని చెబితే, నా పని అది కాదు. ఏం చేయాలి? నేను మానవులను, దేవుణ్ణి సంతోషపెట్టు నా తైలాన్ని. మానవుడికేమో ఆరోగ్యం, దేవునికేమో సంతోషం. దేవుని సన్నిధిలో దీపాలుగా వెలగటానికి నా నూనె నేను ఇస్తాను. చాలా కాలం వరకు అంట ఇది ఒలీవల నూనె కేవలము దేవుని యొక్క ఆలయములో దీపాలు వెలిగించటానికి మాత్రమే వాడేవాళ్ళంట. ఆ తర్వాత వంట నూనెగా మార్చబడటానికి తెలియదు. కొన్ని సంవత్సరాల తర్వాత అది నూనెగా కూడా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒలీవల చెట్టుకుండే సౌందర్యం గొప్పది, ఒలీవల చెట్టుకుండే ప్రాధాన్యత గొప్పది. అందుకనే ఒలీవల చెట్లు కలిగిన పట్టణము ఏది? యెరూషలేము. హల్లెలూయా. అందుకని అంటాడు, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. యెహోవా ఏర్పరచుకొనెను, తనకు నివాస స్థలముగా నిన్నే కోరుకొనెను, నిత్యము విశ్రమ స్థానముగా ఉందువని సెలవిచ్చెను, నిత్యము విశ్రమ స్థానముగా ఉందువని సెలవిచ్చెను. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. భోజనమును నిండారలుగా దీవించును, బీదలైన నీ వారిని ఆహారముతో పోషించును, నీ యాజకులకు వస్త్రముగా రక్షణ ధరింపజేయును, నీ యాజకులకు వస్త్రముగా రక్షణ ధరింపజేయును. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా.
కలిగించును. ఈ భక్తుల నోట ఆనందగానం నింపును. హాని చేయు శత్రువులకు అవమానం కలిగించును. చేసిన సత్య ప్రమాణము తప్పకుండా నెరవేర్చును. చేసిన సత్య ప్రమాణము తప్పకుండా నెరవేర్చును. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒలీవ చెట్టుకున్న ప్రాముఖ్యత, ద్రాక్ష చెట్టుకున్న ప్రాముఖ్యత ఏమిటి? ఇందాక ఏం చెప్పింది? 9:13 న్యాయాధిపతుల గ్రంథంలో 9:13 ఏం చెప్పింది? అటు తర్వాత చెట్లు అడుగగా ఏమిస్తానంటుంది? దాని వలన ఎవరు సంతోషపడతారంట? దేవుడు, మానవులు సంతోషపడే నా ద్రాక్షారసాన్ని నేను ఇయ్యక చెట్ల మీద రాజునై అటు ఇటు ఊగుతానా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే దేవుడు ఒక మాట చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువారే ఒక మాట చెప్పాడు, ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఇందాక పాస్టర్ గారు అదేంది మీరు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఒలీవ చెట్టుకి సాదృశ్యం అని చెప్పారు, ఇప్పుడు ఈ మాట చెబుతున్నారేంది మళ్ళా అని మీరు నన్ను అడగవచ్చు. వాస్తవానికి ఇక్కడ దేనిని గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పాడంటే ఫలింపు గురించి మాత్రమే ఆయనని ద్రాక్ష చెట్టుతో పోల్చుకున్నాడు. హల్లెలూయా. అంటే 2 గుణ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఆయన పరిశుద్ధుడు, ఒలీవ చెట్టులాగా ఆయన పరిశుద్ధుడు, ఆయన శాంతి కలిగిన వాడు, శాంతిని ఇవ్వగలిగిన వాడు, గొప్పతనాన్ని గౌరవమును ఇవ్వగలిగిన వాడు, జయమును ఇచ్చేవాడు. ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. అయితే అత్యధికమైన సంతోషము, అత్యధికమైన ఫలింపు ఇవ్వాలి అని అంటే ఇవి ద్రాక్ష చెట్టుని సాదృశ్యంగా తీసుకున్నాడు. ఇందాక మనం ఏదైతే అనుకున్నామో ఒక విభాగింపబడినటువంటి జాతి అంటే లేవీయులే. అహరోను కూడా లేవి గోత్రంలో నుంచే వచ్చాడు, కానీ ఒక సైడ్కి వెళ్ళిపోయిందనమాట. అంటే అహరోను గోత్రము ప్రధాన యాజకుడుగా ఉండటానికి ప్రత్యేకింపబడింది. అంటే ఆ జీల్లో నుంచి ఒక ప్రత్యేకమైన వేరే స్థితి అనేది ఆ యొక్క లేవి గోత్రానికి కలిగింది. ఒక ప్రత్యేకపరచడం అనేది అక్కడ జరిగింది. దానిలో నుంచి వచ్చాడు. ఆయన్ని కూడా ఒలీవ చెట్టుతో పోల్చాడు. ఒలీవ చెట్టుతో పోల్చిన ఈ ఒలీవ చెట్టుగా ఉన్న వ్యక్తి యొక్క పుట్టుక ఎక్కడ ఉన్నదో దానిలో ద్రాక్ష చెట్టు
అనగా ఏదైతే లేవి గోత్రమునికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్ష చెట్టు ఏదైతే ఉన్నదో దానిలో ఉన్న మాధుర్యం, దానిలో ఉన్న ఫలము కూడా ఈ యొక్క ఒలీవ చెట్టులో అనగా యేసుక్రీస్తు ప్రభువు అనబడిన ఒలీవ చెట్టులో ఇమిడి ఉన్నాయి. ఆమెన్. అంటే ఇక్కడ వాస్తవానికి ప్రత్యేకించినా కూడా దీని పుట్టుక అనేది ఎక్కడుందో చూస్తే మనము 2 కొమ్మలు అంటుకట్టి ఒక ప్రత్యేకమైన చెట్టుగా చేయవచ్చు. ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయి, కాలంలో కాయటానికి వేరే దానితోటి తీసుకొచ్చి అంటు కడుతున్నారు. కానీ దాన్ని మనం మామిడికాయని పిలుస్తున్నామా లేకపోతే ఇంకా ఏదైనా కాయని పిలుస్తామా? ఇప్పుడు రేగ్గాయలు ఉన్నాయి, రేగ్గాయలు అప్పుడు సన్నగా ఉన్నాయి, కొద్దిగా లావైనాయి, కొండ రేగ్గాయలు అన్నాం. తర్వాత ఇంకొద్దిగా సైజు పెరిగినాయి, గంగిరేగ్గాయలు అన్నాం. అంతే కదా? అంటే ఈ జాతి ఫస్ట్ దేంట్లో నుంచి వచ్చింది అనగా ఇది ఒలీవ చెట్టే, కానీ దీనిలో ద్రాక్ష రసము యొక్క మాధుర్యము కూడా కలిసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుర్తింపు అయితే ఒలీవల చెట్టే, అయితే ద్రాక్ష రసము యొక్క మాధుర్యము, ద్రాక్ష రసము యొక్క సంతోషము, సంభారము దీంట్లో కలిసి ఉన్నాయి. కాబట్టి ద్రాక్షవల్లి నేను, తీగలు. ఇది ఫలింపు గురించి మాత్రమే చెప్పిన మాట. దేవునికి స్తోత్రం. అందుకని రోమిలకు రాసిన పత్రికలో చెప్పాడు ఇంకా స్పష్టంగా. మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రికలో ఒక అధ్యాయమే దీని గురించి రాశాడు. 11వ అధ్యాయము 13వ వాక్యము నుంచి, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తున్నై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను గణపరచుచున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరుచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టు అగును కదా. అవును కదా. ముద్దులో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. మీరు బాగా గుర్తు పెట్టుకోండి, ఇది ఊరకనే రాయిలా. అయితే కొమ్మలలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నువ్వు అతిశయింపకము. హల్లెలూయా. ఇక్కడ ఒలీవ చెట్టు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఒలీవ కొమ్మలు ఎవరు? దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క కార్యాన్ని జరిగించే వారు. వీరితో కూడా నీవు అంతకుముందు స్వాభావికమైన అడవి ఒలీవ కొమ్మవి, అంటే నీలో ఫలింపు లేదు. ఏదైనా కానీ ఇప్పుడు అడవి అనేది దేనికి మనం ముందు చేరుస్తామో దాంట్లో ఫలింపు అనేది లేదు. అడవి తుమ్మ చెట్టు అంటాం. అంటే ఏంటి? అది అడవిలో మొలిసి నిష్ప్రయోజనంగా, అడవి అని అంటే ముందు నిష్ప్రయోజనము అనేది మనం ముందు విశేషణంగా వాడతాం కదా. హల్లెలూయా, హల్లెలూయా. అడవి అనేది వచ్చింది అని అంటే ముందు ఒక చెట్టుకు కానీ ఒక దానికి ఏదైనా అడవి అనేది వచ్చిందంటే అది నిష్ప్రయోజనమైనది అనే దానికి గుర్తు. దానిలో ఫలింపు లేదు, దానిలో శ్రేష్టమైంది లేదు అని గుర్తు. అలాగే ఏమాత్రము శ్రేష్టత లేని మనం, ఏమాత్రము యోగ్యత లేని మనం, ఏమాత్రము పవిత్రత లేని, ఉపయోగించబడటానికి అవకాశం లేని మనల్ని ఏం చేశాడో తెలుసా? దేవుడు ఒలీవ కొమ్మల్ని తనలో నుంచి కొన్నిటిని విరిచేసి ఏం చేశాడంట? మనల్ని అంటుకట్టుకున్నాడంట. ఎందుకంటే ఆయన ఒలీవ చెట్టు కాబట్టి ఆయన శ్రేష్టతని, ఆయనలో ఉన్న సమృద్ధిని ఎన్ని ఇవ్వదలిచాడు అని అంటే దీని ద్వారా మనం తెలుసుకుంటున్నాం. వాస్తవానికి ఆయన ఒలీవ చెట్టుకు సాదృశ్యంగా ఉన్నాడు గనుక ఈరోజు ఒక ఇద్దరిని దేవాలయములో ఆయన ఒలీవ చెట్లుగా దర్శనాలు చూపించి ప్రకటన గ్రంథములో వాళ్లే ప్రవచనాలు పలుకుతారు అని చెప్పి మరలా వాళ్ళను చూపించటం ద్వారా దేవుడు మనకేం తెలియజేస్తున్నాడనంటే, ఇదిగో నేను నా ప్రియ బిడ్డలని నాకు అంటుకట్టుకున్నాను,
వాళ్ళని నాతో కూడా నేను చేర్చుకున్నాను కనుక ఇంతవరకు ఫలింపు లేని మీరు, ఇంతవరకు శ్రేష్టత లేని మీరు, ఇంతవరకు జయము లేని మీరు, ఇంతవరకు సంతోషము లేని మీరు, ఇంతవరకు అభివృద్ధి ఫలింపు లేని మీరు ఇక మీదట అభివృద్ధి పొంది ఫలిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నిన్ను తనతో కూడా అంటుకట్టుకున్నాడంటే నిన్ను అలా వదిలేయటానికి కాదు. దేవుని సన్నిధికి నిన్ను పిలుచుకున్నాడు అని అంటే, దేవుని సన్నిధికి ఆయన నిన్ను రప్పించుకున్నాడు, ఈ రీతిగా కూర్చోబెట్టాడు, తన మాటలు వినిపిస్తున్నాడని అంటే ఏదో ఊరక పంపించేయటానికి కాదు. ఒక 2 గంటల ప్రసంగం విని ఊరకనే వెళ్ళిపోవటానికి దేవుడు ఈరోజు ఈ మధ్యాహ్న కాలము నిన్ను పిలువలేదు. ఆమేన్. తన పవిత్రతని ఇవ్వటానికి, తన శాంతిని నీకు ఇవ్వటానికి, తన సమృద్ధిని నీకు ఇవ్వటానికి, తన జయమును నీకివ్వటానికి, తన సంతోషమును అభివృద్ధిని నీకివ్వటానికి పిలిచాడు నా దేవుడు ఈరోజు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయములో, ఈ శ్రేష్టమైన దినములో నా దేవుడు ఒలీవ చెట్టుగా ఉండగా ఆయన సన్నిధిలో మీరు వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడు నువ్వు ఆయన సన్నిధిలో ఒలీవ చెట్టుగా కనపడతావు అని అంటే, నువ్వు జెరుబ్బాబెలుగా ఉన్నప్పుడు కనపడతావు, నువ్వు యెహోషువగా ఉన్నప్పుడు కనపడతావు. నువ్వు యెహోషువగా ఉండి ఆయన పక్షాన మాట్లాడాలి. నీవు జెరుబ్బాబెలు వలె ఉండి ఆయన పక్షాన ఆలయానికి సేవ జరిగించాలి. ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఈ కార్యాలు, ఎప్పుడైతే నీవు ఆయన కొరకు సమర్పించుకుంటావో నీవు ఒలీవ చెట్టువే. నీవు ఒలీవ చెట్టు అయినప్పటికీ కూడా ద్రాక్షవల్లికున్న మాధుర్యం, ద్రాక్ష ఏదైతే ఒక ఫలింపుకి గుర్తుగా ఉన్నదో, ఒక సంతోషానికి గుర్తుగా ఉన్నదో, ఎంత దుఃఖములో అయినా ప్రజలు ద్రాక్షారసాన్ని తాగినప్పుడు సంతోషపడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద్రాక్షారసము దేనిని సూచిస్తుందంటే సంతోషాన్ని సూచిస్తుంది. ద్రాక్ష చెట్టు ఫలింపుని సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ రెండిటిని కలగలుపు ఈరోజు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నా యేసయ్య నిశ్చయముగా నీకు ఘనతను, మెప్పును, మహిమని అనుగ్రహించబోతున్నాడు. నువ్వు వర్ధిల్లాలేనంటే లోకంలో వెళ్ళి నాయన నాకున్న గుణలక్షణాలు నేను చూపిస్తాను అని అంటే సాధ్యం కాదు. జెరుబ్బాబెలును ఎక్కడ నాటాడు? ప్రవక్త అయిన జకర్యాకి చూపిస్తున్నాడు. ఇదిగో 2 ఒలీవ చెట్లు. ఎవరు వాళ్ళు? ఒకడు జెరుబ్బాబెలు, ఒకడు యెహోషువ. వీళ్ళు ఎప్పటి వరకు పని చేస్తారనంటే ప్రకటన గ్రంథములో ఇక సంఘము ఎత్తబడినప్పుడు, ఇక చివరి రోజులు తీర్పు వరకు కూడా వాళ్ళు పని చేస్తూనే ఉంటారంట. వాళ్ళే మరలా ఆ ప్రకటన గ్రంథములో ఆ చివర భూమి అంతమైపోయేటప్పుడు, లయమైపోయేంత వరకు కూడా ప్రవచిస్తూ ఉంటారంట. అంటే వాళ్ళ పనిని ఎంతవరకు ముగించలేదు వాళ్ళు. చూడండి, ఈరోజు మనం అనేక సార్లు ఒక రోజు పని చేసి సరిపించుకుంటాం, ఒక వారం పనిచేసి సరిపించుకుంటాం, ఒక సంవత్సరం పనిచేసి ఇక నేను చేయలేను, ఇంతవరకు చేశాను, ఇంకొకళ్ళు చేస్తే బాగుండు. ప్రియ క్రైస్తవ సంఘమా, ఈ మధ్యాహ్న కాలంలో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నీ శక్తి ఉన్నంత వరకు, దేవుడు నిన్ను నియమించినంత వరకు, దేవుడు ఎప్పుడైతే నిన్ను బ్రతికించినంత వరకు, దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చినంత వరకు నువ్వు చేస్తూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జెరుబ్బాబెలు తను జీవించి ఉన్నంత కాలము అనగా ఆత్మలో కూడా ఆయన మాట్లాడుతూ ప్రవచిస్తూనే ఉన్నాడు. ఆయన భౌతికంగా లేకపోవచ్చు, కానీ దర్శనములో ప్రవచిస్తూనే ఉన్నాడు. అనగా రేపు జెరుబ్బాబెలు ఆత్మ కలిగిన వాళ్ళు ప్రవచిస్తారు, యెహోషువ ఆత్మ కలిగిన వాళ్ళు ప్రవచిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అనేక సార్లు మాట్లాడుతున్నాను, పౌలు గారి యొక్క ఆత్మ నా మీద నిలిచి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మీ మీద జెరుబ్బాబెలు ఆత్మ ఈరోజే కృమ్మరించబడునుగాక. యెహోషువ ఆత్మ మిమ్మల్ని కమ్ముకొనుగాక.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నిజముగా అంటు కట్టబడినట్టయితే, ఒలీవ చెట్టు అయిన యేసయ్యకి నువ్వు నిజముగా అంటు కట్టబడితే దానిలో ఉన్న సమృద్ధి నీకు వస్తుంది, దానిలో ఉన్న గొప్పతనము నీకు ఆపాదించబడుతుంది. సకలము సర్వము అన్నిటినీ కూడా నీలో ఉన్న అవిధేయతని కానీ, అనగా అది రోగాన్ని తీసివేసే ఆయిల్ గనుక నీలో ఉన్న అవిధేయతని, అక్రమాన్ని, దుష్టత్వాన్ని అన్నిటినీ కూడా తొలగించునదై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీకు సౌందర్యం వస్తుంది. అప్పుడు ఒలీవ చెట్టుకున్న సౌందర్యము నీకు కలుగుతుంది. అందుకనే యేసుక్రీస్తు వారు ఒలీవ చెట్టు వంటి సౌందర్యము కలిగిన వాడు అని ఇక్కడ చెప్పబడింది. ఆ సౌందర్యం నువ్వు అంటు కట్టబడ్డావు కదా, నువ్వు చిన్న యేసువు కదా, మరి నీకు రాదా సౌందర్యం? రాదా? హల్లెలూయా, హల్లెలూయా. మనుషులైతే బయట సౌందర్యాన్ని చూస్తారేమో కానీ దేవుడు అంతరంగ సౌందర్యాన్ని చూస్తారు. కొంతమంది చూడండి, అంతరంగ సౌందర్యాన్ని బట్టి బయట కూడా అందంగానే కనపడతారు. వాళ్ళ ముఖాన్ని బట్టి కాదు కానీ వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు అందవిహీనంగా ఉన్న వాళ్ళలో ఉన్న అంతరంగ సౌందర్యాన్ని బట్టి ప్రజలు వారిని గుర్తిస్తారు, గౌరవిస్తారు. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు నిన్ను అంటు కట్టుకొని తను శ్రేష్టమైన జయములు నీకు ఇవ్వబోతున్నాడు. ఒలీవ చెట్టు జయమునకు గుర్తు, ఒలీవ చెట్టు శాంతికి గుర్తు. నీలో చెలరేగుతున్న సంఘర్షణలు ఇక పోతాయి, నీలో చెలరేగుతున్న బడబాగ్ని ఇక చల్లార్చబడుతుంది. నువ్వు యేసయ్యతో అంటు కట్టబడు. ఈరోజు యేసయ్యా, నేను ఒలీవ కొమ్మగా నేను అంటు కట్టబడాలని అనుకుంటున్నాను, ఒలీవ చెట్టువైన నీకు నేను అంటు కట్టబడాలనుకుంటున్నాను. నువ్వు అంటు కట్టబడితే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడునని ఊరకే చెప్పలా. అసలు విషయం ఇక్కడ ఉంది. ఇదిగో ఎలా ఆశీర్వదింపబడతావనంటే, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి. అంటే నీ భార్య ఎలా ఉంటుందంట? నీకు సంతోషాన్ని ఇచ్చేదిగా. ఈరోజు చాలామంది అంటారు, ఏమోనండి ఆమె వచ్చినప్పటి నుంచి నాకు సంతోషమే లేదు నా జీవితంలో. 190 మంది మగాళ్ళు చెప్పే మాట ఇదే కదా. ఈమె వచ్చిందండి, నా జీవితం అర్థమైపోయింది కదా. ఇప్పుడు నీ భార్య ఈరోజు యేసయ్యకు అంటు కట్టబడుతుంది. ఇక మీదట ఆమెలో మార్పు నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. నేను మాట్లాడుతున్నాను ఈరోజు, నా దేవుడి పక్షాన నేను మాట్లాడుతున్నాను. నువ్వు మార్పు చూస్తావు, మార్పు చూస్తావు. దేవుడు నీ భార్యని మార్చబోతున్నాడు. ఆమె ద్వారా నీకు సంతోషము కలిగించబోతున్నాడు, ఆమె ద్వారా అభివృద్ధి కలిగించబోతున్నాడు. ద్రాక్షావల్లిలో ఉండే ఈ 2 లక్షణాలు మీరు చూడండి. ఒకటి అభివృద్ధి, రెండవది సంతోషం. ఈ 2 ద్రాక్షావల్లిలో ఉన్నాయి. ద్రాక్షావల్లిని ఎందుకు జత కట్టాడు, ఇక్కడ జత చేర్చాడు అని అంటే, అభివృద్ధి ఉన్నది, సంతోషం ఉన్నది. అలాగే ఒలీవ చెట్టులు ఏమున్నాయి? జయమునకు గుర్తు, శాంతికి గుర్తు, గొప్పతనానికి గుర్తు, పరిశుద్ధతకి గుర్తు. హల్లెలూయా. సకలము కూడా వ్యర్థతని తీసివేసేటానికి అదొక గుర్తుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసముండెదనేను, నిత్యము జీవింతును. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. పెట్టు. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి.
యెహోవా నా కాపరి. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును, పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల కడకు నన్ను నడిపించును, శాంతికరమైన జలముల కడకు నన్ను నడిపించును. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. చిరకాలము నేను యెహోవా సన్నిధిలో, చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసముండెద నేను, నిత్యము జీవింతును, నివాసముండెద నేను, నిత్యము జీవింతును. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దోయేగు క్షేమకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అలాగే ఈరోజు లోకములో ఉన్నవాళ్ళు క్షేమములో ఉన్నారని అనుకుంటున్నారు. మనమేమో కష్టములో ఉన్నాము అని మనము తలపోసుకుంటున్నాం. ఏది కూడా మనకు అందుబాటులో లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఇలాగు పలకమని ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమిటి అనగా, ఇదిగో నేనైతే నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్ల వలె ఉన్నాను. అందరు చెప్పండి, నేనైతే నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. వాడైతే ఎలా ఉన్నాడంట? వాడైతే ఏమవుతున్నాడంట? దేవుడు నిన్ను నిశ్చయముగా నీ గుడారములో నుంచి పెళ్ళగిస్తాడు. అంతేకాదు, నువ్వు అణగద్రొక్కబడతావు. మన శత్రువులు అణగద్రొక్కబడతారు. వాడు ఎవడైనా కావచ్చు. మన శత్రువు అణగద్రొక్కబడుట ఈ సంవత్సరం మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మనకు వ్యతిరేకముగా ఆలోచన చేసిన ప్రతి ఒక్కడు అణగద్రొక్కబడతాడు. ఈరోజు దేవుడు తన వాగ్దానాన్ని విడుదల చేసి ఉన్నాడు. మీరు నమ్మండి, డైరీలో రాసుకోండి, సంతకం పెట్టుకోండి. దేవుడు ఖచ్చితంగా అది చేస్తాడు. మీ విరోధుల్ని పెళ్ళగిస్తాడు దేవుడు. అనేక సంవత్సరాల అనుభవం నాకు ఇది. మనం కష్టములో ఉన్నా కూడా మనమైతే ఒక దర్శనము చూడాలి.
అయ్యా నేను నీ సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నేను ఎండిపోలా, ఎందుకంటే నేను నీటి యోరన నాటబడ్డాను. దేవుని సన్నిధిలో నాటబడటం అనేది నీటి యోరన నాటబడటం. చాలామంది నాటబడట్లా. నువ్వు నాటబడితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు దేవుని సన్నిధిలో నాటబడు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఎవరైతే ఇంకా నాటబడకుండా పైపైనే అవసరమైతే పెళ్ళగించుకొని పోయి ఇంకో చోట నాటబడదాం అని అనుకుంటున్నారా? ఈరోజు మీరు నాటబడేంత వరకు ఆ సారము నీలోకి రాదు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీలోకి సారం రావాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు నాటబడాలి. నువ్వు నాటబడటమే కాదు, నువ్వు జెరుబ్బాబెలు వలె ఉండాలి. ఈ మందిరము నీది, ఈ మందిరపు అధికారము నీది. ఈ మందిరాన్ని నీవు చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత దేవుడు నీ మీద పెడుతున్నాడు. చెప్పండి, నేను జెరుబ్బాబెలు వలె ఉంటాను. తండ్రి యేసయ్యా, నేను జెరుబ్బాబెలు వలె నమ్మకముగా ఉంటానయ్యా, నమ్మకముగా ఉంటాను ప్రభువా. నాయన నీ మందిరానికి నేను సమర్పించుకుంటున్నాను ప్రభువా. స్తోత్రములు తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జెరుబ్బాబెలు మందిరపు అధికారిగా ఉంటే అతని ఆత్మ ఎంతవరకు ప్రవచిస్తుంది అని అంటే, గమనించండి, మోషే చనిపోయాడు, కానీ మరలా యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ఆ రూపాంతరపు కొండ మీద కనబడ్డా లేదా అంటే ఉన్నట్ట లేనట్ట? అదేందండి పాస్టర్ గారు, మోషే ఎప్పుడో చచ్చిపోయాడుగా అని మీరు నన్ను అడగొచ్చు. ఆయన శరీరానుసారంగా చనిపోయినా మరలా శరీరాన్ని కూడా ఎత్తకపోయింది మికాయేలు దూత. అందుకనే మరలా ఆయన ప్రాణప్రాప్తుడిగా తిరిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ఉన్నాడు. ఏలియా తన శరీరముతో కూడా కొనిపోబడ్డాడు. మరలా అదే కొండపై యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ప్రత్యక్షమయ్యాడు. అంటే వాళ్ళు ఒకవేళ శరీరాలు లేకపోయినా వాళ్ళ ఆత్మలైతే జీవించే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నీ ఆత్మ నీ తర్వాత తరాల వాళ్ళని కూడా నడిపించాలి. దేవునికి స్తోత్రం. జెరుబ్బాబెలు ఆత్మ, యెహోషువ ఆత్మ ఆ తరానికి అంతం కాలేదు, తర్వాత వాళ్ళ తరాలని కూడా నడిపించింది. ఎంతవరకు అంటే సృష్టి ముగిసేంత వరకు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు దేవుని తీసుకున్నావు, నీ యొక్క తరానికి అంతం కాకూడదు. చాలామంది అనుకుంటున్నారు, చాలండి నాకు, మా అబ్బాయి వినడండి, మా అమ్మాయి వినదండి, నా తర్వాత నా మనవరాలు అసలు లెక్క చేయదండి. చాలామంది విశ్వాసులు ఇదే చెప్తున్నారు. ఏమిటి అని అంటే, మొట్టమొదట నేను మాట్లాడతాను, నీలో విశ్వాసం సరిగ్గా లేదు. నీలో విశ్వాసం ఉంటే నువ్వు మేలు పొందుకుంటావు. ఆ మేలును ఇక నీ కుటుంబానికి నువ్వు దూరం చేయలేవు. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు సంపూర్ణమైన ఆయన కృపని అనుభవించలేకపోతున్నారు. కారణం అవిశ్వాసం. వారు జెరుబ్బాబెలు వలె ఉండటం లేదు, యెహోషువ వలె ఉండటం లేదు. ఇంకా వారికి ఎక్కడి నుంచి ఆశీర్వాదం వస్తుంది చెప్పండి? ఎక్కడ నుంచి వస్తుంది ఆశీర్వాదం? యేసుక్రీస్తుకి అంటు కట్టబడకుండా, యేసుక్రీస్తు యొక్క కార్యాలు చేయకుండా, యేసుక్రీస్తుని ప్రకటించకుండా, యేసుక్రీస్తుని ఆరాధించకుండా, యేసుక్రీస్తుని గొప్ప చేయకుండా వాళ్ళకి ఎలా వస్తుంది దీవెన? మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రీతిగా జెరుబ్బాబెలు వలె ఉన్నప్పుడు ఆయన యొక్క కృప సమృద్ధిగా నీలోకి వెళుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నాటబడాలి. నాటబడి సర్వసారాన్ని కూడా నువ్వు తీసుకోవాలి. ఏదో ఒకటి ఇవ్వగానే నేను వెళ్ళిపోతాను ప్రభువా అని అనొద్దు. ఎన్ని ఉన్నాయి ఒలీవ చెట్టులో? ఒలీవ చెట్టు వ్యర్థతనంతా కూడా తొలగిస్తుంది. మనలో ఉన్న ప్రతి రోగాన్ని, ప్రతి మాలిన్యాన్ని అది కొట్టివేస్తుంది. అది పెద్ద పేగులోకి వెళ్ళిందంటే దాని నూనె ఇక వ్యర్థమైనవన్నీ కూడా క్యాన్సర్ని జయిస్తుంది. దేవునికి స్తోత్రం. క్యాన్సర్ని రాకుండా చేస్తుంది. పెద్ద ప్రేగు ఏదైతే అనారోగ్యం కలిగి ఉందో అది ఏది కూడా దరిచేరనేయదు. అందుకనే మీరు అందుబాటులో ఉన్న ఆయిల్ని తెచ్చుకొని కనీసం నెలకు 2 సార్లు వాడండి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దీర్ఘాయువు కలుగజేస్తుంది. 2 దీర్ఘాయువు కలుగజేస్తుంది, మాలిన్యాన్ని తొలగిస్తుంది, శాంతికి చిహ్నంగా ఉంది, అది శాంతిని నీకు కలుగజేస్తుంది, గొప్పతనాన్ని నీకు ఆపాదిస్తుంది, గొప్ప విషయాలలో అది ఉపయోగించబడుతుంది. అంటే దేవుని దగ్గర దీపం వెలిగించడానికి అది ఉపయోగపడుతుంది. అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఎంత. అంతేకాదు అది జయమును నీకు కలుగజేస్తుంది. ప్రభువా నేను గొప్పగా ఉన్నాను, ఇంకా చాలే, నాకు జయమొద్దు అంటావా? నాకు ఆరోగ్యం వచ్చిందిలే, ఇంకా నాకేమొద్దు అంటావా? అనలేవు. అన్నీ కావాలి కదా. అంతేకాదు చివరిగా ద్రాక్ష చెట్టులో ఉన్న సంతోషము, అభివృద్ధి అనగా ఫలింపు ద్రాక్షలో ఉన్నది, సంతోషము ద్రాక్షలో ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ రెండిటిని దేవుడు ఒలీవ చెట్టుగా దాచి ఉంచాడు. ఈ ఒలీవ చెట్లుగా ఇద్దరిని ఉంచాడు అని అంటే దానిలో ద్రాక్ష చెట్టు యొక్క సంతోషము, ద్రాక్ష చెట్టు యొక్క ఫలింపు కూడా ఆ యొక్క ఒలీవ చెట్టులోనే పెట్టాడు, అనగా యెహోషువ ద్వారా. ఈరోజు ప్రియ క్రైస్తవ సంఘమా, నేను ముగించబోయే ముందుగా మీకు ఒక పిలుపు నేను ఇస్తున్నాను. ఈరోజు దేవుడు హెచ్చరించిన దానిని బట్టి, దేవుడు మనతో మాట్లాడిన దానిని బట్టి, దేవుని సన్నిధిలో నన్ను చూసి కాదు మీరు వచ్చేది, నన్ను చూసి అయితే రావద్దు, పాస్టమ్మ గారిని చూసి అయితే రావద్దు, శ్యామ బాగా వాయిస్తున్నాడు కాబట్టి వస్తానని చెప్పొద్దు. చాలామంది మాట్లాడతారు, మేము వస్తుంది అసలు మీకోసమే పాస్టర్ గారు, నా కోసం అయితే అసలు రావద్దు. ఐ బ్లంట్లీ రిఫ్యూజ్. నా కోసం రావద్దు, నేనేదో బాగా చెప్తానని రావద్దు. అంటే నేను రేపు లేకపోతే నువ్వు రావా? ఇది దేవుని సన్నిధి, ఇది నీ కొరకై నిర్దేశించిన దేవుని సన్నిధి. నీకిక్కడ స్థలం ఇచ్చాడు, నీకిక్కడ స్థలం ఇచ్చాడు నాటబడటానికి. నాటబడితే నీవు ఆశీర్వదింపబడతావు. ఇది నా మాట కాదు, నా దేవుడైన యేసయ్య యొక్క మాట. రాత్రికాలం నేను వ్యధ చెందుతూ ఉన్నాను. ప్రభువా ఏ వాక్కు ఇస్తున్నావు ప్రభువా నీ ప్రజలకి? నీ ప్రజలు ఆకొని ఉన్నారు ప్రభువా, నీ ప్రజలు ఎంతో శ్రద్ధగా ఎదురు చూస్తున్నారయ్యా. ఏది కావాలి ప్రభువా, వాళ్ళకి ఏది ఇస్తున్నావు ప్రభువా అంటే అనేక గంటలు ప్రార్థన చేసి ఆయన దగ్గర వేడుకుంటే దేవుడు ఈ మాట ఇచ్చిన తర్వాత నాకు తృప్తి కలిగింది. దేవునికి స్తోత్రం. నేను వారికి ఫలింపు ఇవ్వబోతున్నాను, నేను వారికి గొప్పతనాన్ని నేను ఇవ్వబోతున్నాను, వారికి విజయాన్ని నేను ఇవ్వబోతున్నాను. నా సన్నిధిలో ఎప్పుడైతే వారు జెరుబ్బాబెలు వలె, ఎప్పుడైతే యెహోషువ వలె ఉంటారో నాకెంత సంతోషం. ఈరోజు నా ప్రియ కుమార్తె ఈ రీతిగా నిలబడి మాట్లాడేది, నాలో నుంచి వచ్చిన జిల్ ఆమెలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా అనర్గళంగా మాట్లాడగలిగిన స్థితికి మీరు రావాలి. మేము మౌనంగా కూర్చోవాలి. మాకు ఇంకా చాలా విస్తారంగా పని ఉంది. మీరు ఇక్కడ మాట్లాడటం మొదలు పెడితే మేము వెళ్ళి సర్వలోకాన్ని ఒక ఊపుతాం. దేవునికి స్తోత్రం. వేరే చోట్ల పని చేయటానికి చాలా ఉంది మాకు ఇది ఒక్కటే కాదు కదా. దేవుని కోసం ప్రయాసపడాలి, దేవుని ప్రకటించాలి. ఇది మా ఆశయం. మేమేదో డబ్బు సంపాదించుకోవటానికి, లేకపోతే ఒక మందిరం కట్టుకొని ఒక పేరు తెచ్చుకొని బ్రతకటానికి మేము లేము. పాస్టమ్మ గారికి ఈ యాటిట్యూడ్ లేదు, నాకు కూడా లేదు. మీరు ఎప్పుడైతే ఈ యొక్క జీల్ని మీరు ఆహ్వానిస్తారో, ఈ పదవుల్ని మీరు తీసుకుంటారో, యెహోషువ ద హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడుగా ఆయన ఉండగా ఆ పదవిని వేరే వాడు తీసుకునేంత వరకు ఆయన ఉంటాడు. మీరు త్వరపడాలి. దేవుడు మిమ్మల్ని నాటటానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. ఈరోజు ఆయన తన వ్యవసాయ క్షేత్రాన్ని చక్కగా చేసి, మంచి నారుమడిగా చేసి అంతా సిద్ధపరిచాడు. మీరు గనక నాటబడితే మీరు గొప్ప వ్యక్తులు కాబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే నాటబడతారో, నేను ప్రార్థన చేశాను, ఎవరైతే నాటబడతారో వారు నిశ్చయముగా ఒలీవ మొక్కల వలె ఉందురుగాక, వారు ద్రాక్ష చెట్టు వలె ఉందురుగాక. వారిలో గొప్పతనం వస్తుంది, జయం వస్తుంది, ఫలింపు వస్తుంది, ఆనందం వస్తుంది, అభివృద్ధి వస్తుంది, పవిత్రత వస్తుంది, అన్నీ వస్తాయి. హల్లెలూయా. నువ్వు నాటబడకుండా నేను తర్వాత నాటబడతాలే, ఇంకా నాకు టైం ఉంది అని నువ్వు అనుకుంటే ఏవి కూడా నీకు ప్రాప్తించలేవు. నువ్వు ఉత్త చేతులతో వచ్చి ఉత్త చేతులతో తిరిగి వెళ్ళేదానిగా ఉంటావు. ఎంత సంతోషం. తన బిడ్డలు మాట్లాడుకుంటా ఉంటే, చిన్న బిడ్డలు అప్పుడే అమ్మ, నాన్న, తాత
అత్త అని అంటే ఎంత సంతోషపడతారు తల్లిదండ్రులుగా ఉన్న మీరు? అప్పుడే పుట్టిన పిల్లలకి మాటలు వస్తే సంవత్సరం లోపు ఎంత సంతోషపడతారు మీరు? మీరు ఇప్పటికి 10 సంవత్సరాలు వచ్చినా మీరు మాట్లాడట్లా. 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా వాడు మాటలు రావట్లేదు అని అంటే వాడిని అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి ఎత్తకపోతారా లేదా? 10 సంవత్సరాలు మా మేనల్లుడు కొడుకున్నాడు, వాడికి ఇప్పుడు కూడా సరిగ్గా మాటలు రావు. మన ఫ్యాన్లు ఏలు పెట్టాడు, వాడికి ఇప్పటికి కూడా సరిగ్గా మాటలు రావు. వాడి బట్టి సంతోషం ఉంటుందా? కాదు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10 సంవత్సరాలు వచ్చినా మీరు మాట్లాడలేకపోతున్నారంటే నా దేవుడికి సంతోషం ఉండదు. వచ్చిన 1 సంవత్సరం 2 సంవత్సరాలకి మీరు మాట్లాడితే, మీరు ప్రవచిస్తే మిమ్మల్ని గొప్పగా దేవుడు వాడుకుంటాడు. మేమే వాడబడాలనేది మా కోరిక కానే కాదు. చాలామంది చెప్పుకుంటారు, ఆ పాస్టర్లు అంతే చెబుతుంటారు, పైకి ఒకటి చెబుతుంటారు, లోపల ఇంకోటి ఉంటారు. ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎవరైతే ఒకళ్ళు అట్లా మాట్లాడతారో 10 మందిని చెడగొట్టినట్టు. నేను ఎప్పుడూ కూడా ఒక మాట మీకు మనవి చేస్తాను, మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడి సంఘానికి, సమాజానికి, క్రైస్తవుల యొక్క ఆలయాలకి, వారి యొక్క విశ్వాసానికి చేటు తేవద్దు. మీ పర్సనల్ అనుభవాలు ఉండొచ్చు, నేను కాదన్ను, కానీ ఇక్కడైతే అలాగ లేదు. మేము ఎవరి యొక్క అభివృద్ధిని మేము అడ్డుకోబోవటం లేదు, మాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము ప్రోత్సహించే వాళ్ళమే కానీ ఆటంకపరిచే వాళ్ళం కాదు. దేవుడు నీకు ఒక జీలు ఇచ్చాడు, నువ్వు మాట్లాడు. నువ్వెంతకాలం మౌనంగా ఉంటావు? నువ్వెంతకాలం మౌనంగా ఉంటావు? ఇంకా ఎంతకాలము నిన్ను నువ్వు అణిచిపెట్టుకుంటావు? ముళ్ళ పొదలలో ఉన్న ఫలించే చెట్టులాగా ఎంతకాలము నువ్వు అణచిపెట్టుకొని ఉంటావు? నువ్వెందుకు రిలీజ్ చేయట్లేదు? నీ పవర్ని రిలీజ్ చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలామంది నాటబడట్లేదు, ఆయనతో అంటు కట్టబడట్లేదు. అంటు కట్టబడక ఇంకా నాకు నేనే ఎదుగుతాను, కాకపోతే నీ నీడలో ఎదుగుతాను అని చెప్పి మాట్లాడుతున్నారు. నీడ ఎదగటానికి ఎప్పుడు అవకాశం ఇవ్వదు. ఏ చెట్టు కింద ఉన్న ఏ చెట్టు అయినా, ఒక పెద్ద చెట్టు కింద చిన్న చెట్టు ఉంటే అది ఎదగదు. ఎప్పుడైతే సూర్యుడు దాని మీద పడతాడో అప్పుడే ఎదుగుతుంది. అంతే కదా? అంతేనా కాదా చెప్పండి? ఇప్పుడు ఆ చెట్టు ఉంది, దాని కింద ఏదైనా ఎదుగుతుందేమో చూడండి మీరు. సూర్యరశ్మి దాని మీద పడకపోతే ఎదగటానికి అవకాశం లేదు. కనుక దేవుని నీడలో ఎదుగుతామనే మాట అది తప్పు మాట. దేవునితో అంటుకట్టబడుట ద్వారా ఎదుగుతాను అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ సంఘమా, ఈరోజు దేవుడు నీతో చెప్పిన మాట శ్రేష్టమైనది. ఆయన అభివృద్ధి ఇస్తున్నాడు. ఈ సంవత్సరం నీకు అభివృద్ధి ఇస్తాడు, నీకు క్షేమం ఇస్తాడు, నీకు దీవెన ఇస్తాడు, గొప్పతనమును ఆపాదిస్తాడు, నీకు సంతోషాన్ని కలగజేస్తాడు, నీకు అభివృద్ధిని ఇస్తాడు. అయితే నీవు ఎప్పుడు ఇవన్నీ పొందుకుంటావు? ఎప్పుడు ఇవన్నీ అని అంటే, నేను చెప్పిన మాటలు ఎవరైతే దేవుని సన్నిధిలో నాటబడి జెరుబ్బాబెలు వలె యెహోషువ వలె ఎవరైతే ఉంటారో వారికి దేవుడు తన దీవెన ఇస్తాడు. ఇది నిశ్చయము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం మీరు చేయండి. ఈరోజు నేను స్వాభావికమైన అడవి ఒలీవ కొమ్మనయ్యా, నీలో అంటుకట్టుకో ప్రభువా, నేను ఫలించాలని అనుకుంటున్నాను. దావీదు ఏ రీతిగా అయితే మాట్లాడుతున్నాడో, వాస్తవానికి తనుంది కష్టంలో, తను ఉన్నది ఇరుకులో, ఇబ్బందుల్లో. ఈరోజు నేను కూడా అలాగే ఉన్నానయ్యా, ఇరుకుల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, కష్టంలో ఉన్న, బాధలో ఉన్న, శ్రమలో ఉన్నాను. అయితే నేను మాట్లాడుతున్నాను ప్రభువా, ఇదిగో నా శత్రువు అణగిపోవును గాక. నేనైతే ప్రభువా నీ సన్నిధిలో ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉన్నానయ్యా. ఈ మాట మీరు చెప్పండి చాలు, మిగతాది దేవుడు చూసుకుంటాడు. నేను నీ సన్నిధిలో నాటబడ్డానయ్యా, ఒలీవ చెట్టుగా నేనున్నాను. ఒలీవ చెట్టుగా, పచ్చని చెట్టులాగా నేనున్నానయ్యా. నీళ్ళు అంటుకట్టబడనయ్యా. ఇప్పుడే ప్రభువా నీ వ్యవసాయ క్షేత్రంలో నేను నాటబడాలని అనుకుంటున్నాను. శ్రేష్టమైన కృప నాయనా నీవు ఇచ్చావయ్యా. నువ్వు మాట్లాడినందుకు స్తోత్రం ప్రభువా. నాయనా నువ్వు మాట్లాడినందుకు స్తోత్రం ప్రభువా. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. ఆశ పెట్టుకున్నప్పుడు ఆశ తీర్చావయ్యా, నీకు స్తోత్రమయ్యా.
నీవు మాతో మాట్లాడిన ప్రతి మాట మేము శ్రద్ధగా విన్నాం, అర్థం చేసుకున్నాం నాయనా. ఒక ప్రత్యేకమైన రీతిలో మా ఆశీర్వాదాన్ని సిద్ధపరిచావు ప్రభువా, నీకు స్తోత్రం. ఆత్మని కలుగజేసావు నాయన. మీరు ఏదైతే ఈ 3 రోజుల కూటాల్లో మీరు మాట్లాడుతూ వచ్చారో ఆత్మ సంబంధమైన మనస్సు అనే దానిని ముందుగా తీసుకుని వచ్చి ప్రభువా ఈరోజు కూడా దాన్ని కంక్లూడ్ చేసావు నాయన, నీకు స్తోత్రం. ఇదిగో మా ప్రభ, ఎవరైతే ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి నీలో నాటబడాలని వాంఛిస్తున్నారో వారిని అభివృద్ధి పరుస్తానంటున్నావు. వారికి కలిగిన ప్రతి బాధ ఎత్తివేస్తానని చెప్తున్నావు ప్రభు, నీకు స్తోత్రం. నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం. వారి ఆరోగ్యాన్ని సరిచేయబోతున్నావు, వారి కళ్ళను సరిచేయబోతున్నావు, వారి కాళ్ళని సరిచేయబోతున్నావు. నీ కొరకు నడిచే కాళ్ళని వారికి ఇవ్వబోతున్నావు నాయన, నీకు స్తోత్రాలు. కొంతమందికి స్వస్థతలు యేసునామములో, కొంతమందికి స్వస్థతలు కలుగుతున్నాయి యేసునామములో కలుగుతున్నాయి. గర్భాలు తెరవబోతున్నాడు నా యేసయ్య, గర్భాలు తెరవబోతున్నాడు నా యేసయ్య. నీకు స్తోత్రం ప్రభా, స్తోత్రం. విస్తారమైన ప్రజలను సమకూర్చబోతున్నాడు నా యేసయ్య, విస్తారమైన ప్రజలను సమకూర్చబోతున్నాడు. ప్రజలు తన మహిమకు పరుగులెత్తుకొని రావటం నేను చూస్తూ ఉన్నాను. తన మహిమకు పరుగులెత్తుకొని వస్తున్నారు ప్రజలు. దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళి ఆయన దీవెన పొందుదాం, ఆయన సన్నిధిలో ఎప్పుడు ఆనందం పొందుదాం, ఎప్పుడు ఆయనను ఆరాధిద్దామనే ఆత్రతతో రావటం నేను చూస్తున్నాను. యేసయ్య నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. యేసయ్య నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడ నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం ప్రభువా. శిఖ కలర కర్ర కర్ర బాబా 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 మమ కథల రబా శిఖ కథ శతల రందర కర బాబా బాబా మమ కథల. స్తోత్రం స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన, స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. సర్వోన్నతుడా నీకు స్తోత్రం. నీ ప్రజల గురించి ఏమి మాట్లాడబోతున్నారో తెలియచేయండి ప్రభువా. నీ ప్రజల గురించి మీరు మాట్లాడండి ప్రభువా. నీ బిడ్డల గురించి నువ్వు